కదులుతున్న కారులో యువతి పైన గ్యాంగ్ రేప్ జరిగిందట. ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారట. రాజస్థాన్లో ఘోరం జరిగింది. నిందితులు ముగ్గురట. ఐటీ కంపెనీ సీఈఓ, ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త అరెస్ట్ అట. కారు వెబ్ క్యామ్లో రికార్డ్ అయిన ఘటన. ఏం ఘోరం రా నాయన ఇది, ఏం ఘోరం ఇది. ఎన్ని శిక్షలు పడ్డా ఎంత వచ్చినా ఇవి మాత్రం ఆగుతలేవు. ఇగో ఉదయ్పూర్ అట. ఐటీ సంస్థల్లో మేనేజర్గా పనిచేస్తున్న ఒక యువతి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి గురైంది. తాను పనిచేస్తున్న సంస్థ సీఈఓతో పాటు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్త కలిసి ఆమె పైన అఘాయిత్యానికి తెగబడ్డారట. ఊరిని అమ్మ ఎవడో గాంజా తాగుతాడో లేకపోతే మందు తాగినోడో ఎవడో కాదట. సంస్థ సీఈఓనట, మళ్ళీ సంస్థ ఎగ్జిక్యూటివ్ హెడ్ భర్తనట. ఈ దారుణం జరుగుతున్నప్పుడు ఆ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ కూడా కారులోనే ఉందట. అంటే ఆమె మహిళ, ఆమె కారులోనే ఉండడం మరింత దిగ్భ్రాంతికరం. అస్వస్థతకు గురైన బాధితురాలను ఇంటి దగ్గర దిగబెడతామని నమ్మించి అర్ధరాత్రి పూట కారులో ఎక్కించుకొని నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగిన ఈ ఘోరం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనమైంది. జేకేఎం అనే ఐటీ కంపెనీ సీఈఓ జితేష్ సిసోడియా తన పుట్టినరోజు న్యూ ఇయర్కు సంబంధించి ఈ నెల 20వ తేదీన ఉదయ్పూర్లోని ఒక హోటల్లో విందు ఏర్పాటు చేశాడు. ఆ సంస్థకు చెందిన మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్ శిల్పా సిరోహి ఆహ్వానించడంతో బాధితురాలు కూడా ఆ పార్టీకి హాజరైంది. రాత్రి 1:30 వరకు ఆమె అక్కడే ఉన్నది. పార్టీ ముగిసిన తర్వాత తన ఒంట్లో నలతగా ఉందనిపించడంతో ఆమె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. తాను కారులో ఇంటి వద్ద దిగబెడతానంటూ శిల్పా సిరోహి ఆ యువతిని తన వాహనంలో ఎక్కించుకుంది. అప్పటికే ఆ కారులో శిల్ప భర్త గౌరవ్, సంస్థ సీఈఓ జితేష్ ఉన్నారు. మార్గ మధ్యలో ఒక దుకాణం వద్ద కారును ఆపిన నిందితులు పొగ పీల్చే పదార్థాలు తీసుకున్నారు. ముగ్గురు కలిసి బాధితురాలితో కూడా పొగ తాగించగా ఆ ప్రభావంతో ఆమె స్పృహ కోల్పోయింది. కొద్దిగా స్పృహలోకి వచ్చేసరికి తనపైన జితేష్ లైంగిక దాడికి పాల్పడుతున్నట్టుగా బాధితురాలు గుర్తించింది. జితేష్తో పాటు గౌరవ్ కూడా తనపై లైంగిక దాడికి తెగబడినట్టు గ్రహించింది. ఈ ఘోరానికి సంబంధించిన కీలక ఆధారాలు పోలీసులు ఇప్పటికే సేకరించారు. ఈ మేరకు కారులోని వెబ్ క్యామ్లో నిందితులు ఒడిగట్టిన దారుణం తాలూకు ఫుటేజ్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసిరట.